Hello viewers, నేను మీ డాక్టర్ నమ్రత, కన్సల్టెంట్ ఎండోడాంటిస్ట్ వర్కింగ్ at Eledent International Dentistry. We are located at Kondapur, KPHB, Manikonda and Banjara Hills. సో ఇవాల్టి డిస్కషన్ వచ్చేసి అసలు రీఇన్ఫెక్షన్ అనేది రూట్ కెనాల్స్లో ఎందుకు ఉంటుంది అంటే చాలాసార్లు మనం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత 6 monthsకు లేకపోతే 1 yearకు లేకపోతే ఇమీడియట్గా కానీ స్టిల్ ఆ పంటిలో ఒక నొప్పి కానీ లేకపోతే సెన్సిటివిటీ ఉండటం కానీ లేకపోతే పస్ డిశ్చార్జ్ రావటం కానీ జరుగుతూ ఉంటుంది. సో ఇట్స్ క్లియర్ ఇండికేషన్ ఏంటి అంటే ఆ పంటి యొక్క రూట్ కెనాల్ అనేది ఫెయిల్ అయింది అని అర్థం. సో ఈ ఫెయిలియర్ కల్లా కారణాలు ఏంటి అనేది ఒకటి ఫస్ట్ మనం చూసుకుందాం. సో కారణాలు అవి జరగకుండా మేము యాజ్ డాక్టర్స్ ఎట్ ఎలిడెంట్ ఏమేమి జాగ్రత్తలు తీసుకుంటాము అండ్ సపోజ్ అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాత కూడా రీఇన్ఫెక్షన్ అనేది కనుక జరిగితే అప్పుడు మనం ఏం చేయాలనే వాటి గురించి ఇవాళ మాట్లాడుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి బ్రీఫ్గా అసలు రూట్ కెనాల్ అంటే ప్రొసీజర్లో ఏం చేస్తాము అనేది చూసుకుంటే ఎప్పుడైతే పంటలో ఇలాంటి ఇన్ఫెక్షన్ అనేది వస్తూ ఉంటుందో మనం దాన్ని మొత్తానికి క్లీన్ చేసుకుంటాం. సో ప్రొసీజర్ని మనం 3 భాగాలుగా డివైడ్ చేసుకుంటాం. యాక్సిస్ ఓపెనింగ్ ఆర్ ఓపెనింగ్ అని మాట్లాడుకుంటే ఫస్ట్ వచ్చేసి పైనుంచి ఒక చిన్న డ్రిల్ లాంటిది చేసి లోపల ఒక పల్ప్ ఛాంబర్లోకి ఎంటర్ అయిన తర్వాత ఈ కెనాల్స్ అన్నిటిని క్లీన్ చేసుకుంటాం. సో లోపల నరాలు లాంటివి ఉంటాయి, రూట్స్ అనే లోపల రూట్ కెనాల్స్ అనేవి నరాలు లాంటివి ఉంటాయి. సో అవన్నీ మనం క్లీన్ చేసుకునే ప్రొసీజర్ని BMP అంటాము. ఆరల్ ఇట్స్ కాల్డ్ యాస్ క్లీనింగ్ అండ్ షేపింగ్ అనే ప్రొసీజర్ మాట్లాడుకుంటాం. సో క్లీనింగ్లో ఏంటి అంటే ఆల్రెడీ ఉన్న ఇన్ఫెక్షన్ కానీ పల్ప్ కానీ ఇన్ఫెక్టెడ్ టిష్యూ కానీ పస్ట్ కానీ వేరే డిశ్చార్జ్ ఏమైతే ఉంటుందో అదంతా కూడా క్లీన్ చేసేసుకొని ఈ కెనాల్స్కి ఒక ప్రాపర్ షేప్ ఇచ్చుకుంటాం. అది క్లీనింగ్ అండ్ షేపింగ్ ప్రొసీజర్స్ కిందకి వెళ్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఆబ్చరేషన్ ఆర్ క్లోజింగ్ అని అంటాం అనమాట. సో ఆబ్చరేషన్లో ఏమవుతుందంటే ఏవైతే కెనాల్స్ని ఇలా మనం మొత్తం ప్రిపేర్ చేసుకున్నామో దాని లోపల ఒక ఫిల్లింగ్ మెటీరియల్ పెట్టుకుంటాము. ఆ ప్రొసీజర్ని కాల్ చేసి ఆబ్చరేషన్ అని అంటాం అనమాట. ఆ తర్వాత దాన్ని ప్రిపేర్ చేసుకునేది మనం క్యాప్ అనేది కానీ లేకపోతే వేరే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెస్పిరేటరీ మెటీరియల్స్ అని కానీ ప్లేస్ చేసుకుంటూ ఉంటాం. సో ఈ 4 స్టెప్స్లో ఎక్కడైనా సరే ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ కానీ జరిగినా మనకి రీఇన్ఫెక్షన్ అనేది వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటాయి. సో ఫస్ట్ మనం చూసుకోవాల్సింది కేస్ సెలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఏ కేస్కి ఎలాంటి రూట్ కెనాల్ లేకపోతే ఏ టైంలో మనం రూట్ కెనాల్ ప్రొసీడ్ చేసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్గా చూసుకోవాల్సిన విషయం. సో ఎప్పుడైతే పంటి కింద ఇన్ఫెక్షన్ ఉంది లేకపోతే కొట్టినప్పుడు లేకపోతే పైనుంచి మనం ట్యాప్ చేసినప్పుడు పేషెంట్ కంప్లైంట్ చేస్తున్నాడు, లాంగ్ టర్మ్ నుంచి అంటే చాలా కాలం నుంచి మనకి పస్ డిశ్చార్జ్ అనేది పంటలో నుంచి వస్తుంది, లేకపోతే పేషెంట్కి పెయిన్ అనేది నైట్ టైం కూడా వస్తుంది, బెండ్ అయినప్పుడు నొప్పి వస్తుంది అనే సిచ్యువేషన్స్ ఎప్పుడైతే ఉంటాయో ఇవన్నీ కూడా పెరియాపైకల్ ఇన్ఫెక్షన్ అనేది సూచిస్తూ ఉంటుంది అనమాట. సో ఈ పెరియాపైకల్ ఇన్ఫెక్షన్ ఏదైతే ఉంటుందో అది ఉన్నప్పుడు సింగిల్ విజిట్ రూట్ కెనాల్స్ అనేవి చేయకుండా ఉంటేనే మంచిది. సింగిల్ విజిట్ రూట్ కెనాల్ అంటే ఏంటి అంటే ఈ ప్రొసీజర్స్ మొత్తం కూడా ఒకటే రోజు ఎప్పుడైతే చేస్తామో దాన్ని మనం సింగిల్ విజిట్ రూట్ కెనాల్స్ అని అంటాం. సో ఫర్ సపోజ్ కింద అంటే ఇప్పుడు ఈ ఎముక భాగంలో కనుక ఇన్ఫెక్షన్ ఉండి పేషెంట్ మన పైనుంచి కనుక క్లోజింగ్ చేసేసుకుంటే ఈ ఇన్ఫెక్షన్ ఒక బ్యాక్టీరియా లోపల ఉండిపోవడం వల్ల మళ్ళీ రీఇన్ఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అది ఇమీడియట్గా కాకపోయినా అట్లీస్ట్ ఒక 3 to 4 yearsలో ఇట్ మైట్ కమ్ అవుట్ యాస్ అ రీఇన్ఫెక్షన్ కేస్. సో కేస్ సెలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది ఈ సిచ్యువేషన్లో మనం తీసుకుంటూ ఉంటాం. సెకండ్ సిచ్యువేషన్ వచ్చేసి పేషెంట్ ఒక సిస్టమిక్ హెల్త్. సో జనరల్గా డయాబెటీస్ ఉంది, లేకపోతే లాంగ్ టర్మ్ నుంచి రకరకాల ట్యాబ్లెట్స్ వాడుతున్నారు, లేకపోతే హీ హాస్ బీన్ ఎక్కువ యాంటీబయాటిక్స్ వాడి అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి అనే సిచ్యువేషన్స్లో కూడా మనకి ఈ రూట్ కెనాల్స్ అనేవి ఫెయిల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాంటప్పుడు కూడా జాగ్రత్త పడాల్సిన విషయం ఏంటి అంటే కేస్ సెలెక్షన్ అప్పుడు సపోజ్ పేషెంట్ సిస్టమిక్ హెల్త్ కనుక కాంప్రమైజ్డ్ ఉంటే ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకొని మనం రూట్ కెనాల్స్ అనేవి చేయించుకోవాల్సి వస్తుంది. సో ఫస్ట్ అవి కేస్ సెలెక్షన్ అయిపోయిన తర్వాత ప్రొసీజర్కి వచ్చేస్తారంటే రూట్ కెనాల్ యాక్సిస్ ఓపెనింగ్ ప్రొసీజర్కి వెళ్తాము. సో అంటే ఏంటి అంటే ఇక్కడ ఓపెనింగ్ చేసుకుంటాము, పైనుంచి నరాలు అంటే కెనాల్స్ ఎన్ని ఉన్నాయని వెతుక్కుంటూ ఉంటాం. సో ఇక్కడ ఏం జరుగుతూ ఉంటుంటే కొంతమంది కొన్ని సిచ్యువేషన్స్లో కెనాల్స్ అనేవి మిస్ అయిపోతూ ఉంటాయి. సపోజ్ ఒక పంటలో 3-4 ఉన్నాయి, ఎక్స్ట్రా రూట్ కెనాల్స్ ఉన్నాయి, డిఫికల్ట్ ఎనాటమీ ఉంది అన్నప్పుడు వెన్ వీ టెన్ టు మిస్ ద కెనాల్ ఆటోమేటిక్గా ఆ ఏరియాలో ఉన్న పస్ వల్ల కానీ లేకపోతే పల్ప్ టిష్యూ వల్ల కానీ లేకపోతే రెసిడ్యువల్ బ్యాక్టీరియా వల్ల కానీ ఖచ్చితంగా పెయిన్ అనేది బయట కనిపించే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ప్రొసీజర్లో ప్రొసీడ్ చేసేటప్పుడు లెడ్జ్ ఫార్మేషన్ కానీ సెపరేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే లోపల ఒక ఫైల్ ఇరిగిపోవటం వల్ల కానీ అది కూడా కరెక్ట్గా పొజిషన్లో కాకుండా ఎక్కడైనా మధ్యలో విరిగిపోయి క్లీన్ కంప్లీట్ కాకపోవడం కానీ ఇలాంటి ప్రొసీజర్స్ అప్పుడు కూడా ఖచ్చితంగా రీఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు అనేవి ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి
మనము ప్రిపరేషన్ చేసుకుంటున్నప్పుడు కెనాల్ ప్రిపరేషన్ అనేది షేప్ చేసుకుంటున్నప్పుడు కెనాల్ విడ్త్ బట్టి మనం ఖచ్చితంగా ప్రిపరేషన్ అనేది చేసుకుంటూ ఉండాలి. చాలా సన్నగా ఉన్న కెనాల్స్లో కనుక ఎక్కువ ప్రిపరేషన్ చేయడానికి అవకాశం ఉంటే ఏమవుతుందంటే డెంటిన్ అనేది మనం ఎక్కువ ప్రిపరేషన్ చేయడం వల్ల ఒక స్ట్రెస్కి గురయ్యి చిన్న చిన్న మైన్యూట్ క్రాక్స్ అనేవి ఫామ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అలానే సపోజ్ చాలా వైడ్గా ఉన్న కెనాల్ని కనుక చాలా నారో ప్రిపరేషన్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఇంకా వాల్స్ పైన ఉన్న ఆ రెసిడ్యువల్ బ్యాక్టీరియా కానీ పల్ప్ టిష్యూ కానీ బయోఫిల్మ్ వల్ల కానీ మళ్ళీ కూడా రీఇన్ఫెక్షన్ అవకాశం ఉంటుంది. అండ్ ఈ ప్రొసీజర్స్ మొత్తంలో కూడా ఒక ప్రాపర్ ఇరిగేషన్ అనేది వాడకపోయినా కూడా మనకి బ్యాక్టీరియల్ రెసిడ్యూలు ఉండిపోవచ్చు. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ గుడ్ ఇరిగెంట్స్ వాడటం వల్ల లేకపోతే ఇరిగేషన్ యాక్టివేషన్ కూడా చేసుకోవడం వల్ల వీటిని మనం కాపాడుకుంటూ ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చేసి క్లోజింగ్ ప్రొసీజర్స్లో అంటే ఆబ్చురేషన్స్లో సపోజ్ ఆబ్చురేషన్ చేసినప్పుడు పైనుంచి కానీ కింద నుంచి కానీ సీల్ పర్ఫెక్ట్గా లేకపోతే ఆటోమేటిక్గా ఆ పక్కన ఉన్న గ్యాప్లో నుంచి మనకి ఫుడ్ తిన్నప్పుడు కానీ ఏదైనా సరే ఫ్లూయిడ్స్ కానీ కనుక ఎప్పుడైతే పల్ప్ ఛాంబర్లోకి వెళ్తాయో ఇట్ విల్ యాక్ట్ యాస్ ఎ బ్రీడింగ్ గ్రౌండ్. అక్కడ మళ్ళీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ బయోఫిల్మ్ కానీ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో పర్ఫెక్ట్ సీల్ అనేది మనం ఏర్పరచుకోవాలి. రూట్ కెనాల్ ఆరిఫైస్ దగ్గర యాజ్ వెల్ యాజ్ కింద ఎపెక్స్ దగ్గర కూడా పర్ఫెక్ట్ సీల్ అనేది ఉండాలి. ఇది కాకుండా సపోజ్ ఫిల్లింగ్ మెటీరియల్ అయితే మనం పెడతాం ఒకటపచ్చ పాయింట్స్ అవి బియాండ్ వెళ్ళిపోయినాయి అంటే రూట్ కెనాల్ దాటి బయట చిగురు దగ్గరకి బయట ఎముక దగ్గరికి వెళ్ళిపోయినాయి అంటే ఆటోమేటిక్గా ఇట్ విల్ ప్రీడిస్పోజ్ టువర్డ్స్ ఇన్ఫెక్షన్ బికాస్ ఇట్స్ అ ఫారెన్ బాడీ కాబట్టి మన బాడీ అది యాక్సెప్ట్ చేయలేక ఒక రియాక్షన్ లాంటిది బయటకి ఇస్తుంది. అలానే సపోజ్ లెంత్ కాకుండా లెంత్ కంటే షార్ట్గా ఉంది ఆ సిచ్యువేషన్స్లో కూడా ఇట్ విల్ ప్రీడిస్పోజ్ టువర్డ్స్ ఇన్ఫెక్షన్ బికాస్ ఆ కింద భాగంలో ఏదైతే మిగిలిపోయిన పార్ట్లో ఉండే బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో ఇట్ విల్ స్టార్ట్ టు రియాక్ట్ అనమాట. సో ఇది కాజెస్ చూసుకుంటే నెక్స్ట్ వచ్చేసి పోస్ట్ ఎన్డోడోంటిక్ రెస్టోరేషన్ అంటే రూట్ కెనాల్ అయిపోయిన తర్వాత పెట్టే సిమెంట్ ఏదైతే ఉంటుందో దాని సీల్ కనుక పర్ఫెక్ట్గా లేకపోతే ఆటోమేటిక్గా మళ్ళీ కూడా ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఇవి మనం చూసుకుంటే ఇంకా డిఫరెంట్ ఏరియాస్ వేర్ పాసిబుల్ ఛాన్సెస్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అనేది జరిగే అవకాశం ఉండడానికి. సో వీటన్నిటిని అధిగమించడానికి అంటే ఇవన్నీ జరగకుండా కాపాడుకోవడానికి మన పరిధి నుంచి మనం ఏమి చేయగలుగుతాము అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ విల్ బి ద ప్రాపర్ కేస్ సెలెక్షన్. సో ఏ సిచ్యువేషన్స్లో సింగిల్ సిటీ రూట్ కెనాల్స్ చేసుకోవాలి ఏ సిచ్యువేషన్లో చేయకూడదు అన్న అవగాహన ఎప్పుడైతే డాక్టర్కి ఉంటుందో ఖచ్చితంగా సెలెక్షన్ ఆఫ్ కేస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ రిక్వైరింగ్ 2 సిట్టింగ్స్ ఖచ్చితంగా 2 సిట్టింగ్స్ చేసుకోవాలి లేకపోతే 3 సిట్టింగ్స్ చేసుకోవాలి అంటే అన్ని అపాయింట్మెంట్స్ తీసుకొని జాగ్రత్తగా చేసుకుంటేనే పేషెంట్ దగ్గర నుంచి రీఇన్ఫెక్షన్ ఛాన్సెస్ అనేవి తక్కువ ఉంటాయి. సెకండ్ వచ్చేసి పేషెంట్ సిస్టమిక్ హెల్త్ కూడా జాగ్రత్తగా పెట్టుకొని మనం కేస్ అనేది ప్లాన్ చేసుకుంటూ ఉంటాం. థర్డ్ వచ్చేసి మిస్డ్ కెనాల్స్. సో ఎప్పుడైతే యాక్సెస్ ఓపెనింగ్ చేసుకుంటామో జనరల్గా ఒక ఎండోడాంటిస్ట్కి ఉన్న అవగాహన బట్టి ఖచ్చితంగా నెంబర్ ఆఫ్ కెనాల్స్ అనేవి వెతుక్కుంటూ ఉంటాం. అండ్ ఎక్కడైనా సరే డౌట్ ఉంటుంది అంటే కనుక వీ హ్యావ్ అన్ ఇన్బిల్ట్ 3D ఎక్స్రే సిస్టమ్ కాబట్టి అప్పటికప్పుడు మనం ఎక్స్రే తీసుకొని కూడా వీ కెన్ సర్చ్ ఫర్ ఎనీ అదర్ మిస్డ్ కెనాల్స్ ఇఫ్ ఎనీ. అలా కాకుండా లెడ్జెస్ ఇంకా ఫైల్ సెపరేషన్స్ ఉంటే రిపీటెడ్గా ఒకటే ఫైల్ని ఎక్కువసార్లు వాడటం అనేది అవాయిడ్ చేస్తూ ఉంటాం. సో జనరల్గా ఇక్కడ మేము చూస్ చేసే ఫైల్స్ కానీ మేము చూసే టెక్నిక్ వల్ల కానీ ఖచ్చితంగా ఈ లెడ్జెస్ కానీ ఫైల్ సెపరేషన్స్ కానీ ఎక్కువ జరగకుండానికే మేము ట్రై చేస్తూ ఉంటాం. నెక్స్ట్ వచ్చేసి మనకి బియాండ్ ఎపెక్స్ ఉందా ఎట్ ద ఎపెక్స్ ఉందా ఆబ్జర్వేషన్ సరిగ్గా అయిందా కాలేదా మనం పెట్టిన కోన్ ఏదైతే ఉందో అది పర్ఫెక్ట్గా సీల్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోవడానికి కూడా మల్టిపుల్ యాంగులేషన్స్లో ఎక్స్రేస్ తీసుకొని అండ్ అవసరం పడితే ఒక 3 డైమెన్షనల్ ఎక్స్రే కూడా తీసుకొని దాన్ని మనం కన్ఫర్మ్ చేసుకుంటూ ఉంటాం. ఆటోమేటిక్గా ఎప్పుడైతే మనది సీల్ పర్ఫెక్ట్గా ఉంటుందో మళ్ళీ ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం అనేది ఉండదు. కమింగ్ టు ఇరిగేషన్ మా దగ్గర మంచి టైప్స్ ఆఫ్ ఇరిగెంట్స్ లైక్ క్లోరెక్సిన్ కానీ హైపర్క్లోరైడ్ కానీ దాని ఇరిగేషన్ యాక్టివేషన్ కానీ చేసుకోవడం వల్ల గోడల మీద ఉన్న కూడా బయోఫిల్మ్స్ ఏదైతే ఉంటుందో అవి కూడా నీట్గా క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ పోస్ట్ ఆపరేటివ్ అంటే రూట్ కెనాల్ అయిపోయిన తర్వాత మనం పెట్టే సిమెంట్ ఏదైతే ఉంటుందో అది జనరల్గా డబల్ టెక్నిక్ ఆర్ శాండ్విచ్ టెక్నిక్ అనేది చేసుకోవడం వల్ల చాలా బాగా జరుగుతుంది. సో శాండ్విచ్ టెక్నిక్లో ఏమవుతుందంటే ఇన్నర్ వైస్ జిఎస్సీ కానీ ఆర్ఎంజిఎస్సీ కానీ పెట్టుకొని దానిపైన కాంపోజిట్ రెస్టోరేషన్స్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కాంపోజిట్స్ ఇదే బల్క్ ఫిల్ కానీ ఎవరెక్స్ పోస్టీరియర్ కానీ డిపెండింగ్ అపాన్ ద రిక్వైర్మెంట్ బట్టి వాడుతుంటాం కాబట్టి ఆ పోస్ట్ ఎన్డోడాంటిక్ రెస్టోరేషన్ కూడా సీల్ పర్ఫెక్ట్గా ఉండటం వల్ల సీపేజ్ కానీ లీకేజ్ కానీ జరగకుండా ఉంటుంది. సో బై సపోజ్ ఇవన్నీ జాగ్రత్తలు తీసుకున్న తర్వాత కూడా మనకి రీఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుందా అంటే ఉంటుంది. బికాస్ రూట్ కెనాల్స్ ప్రొసీజర్స్కి వచ్చేసరికల్లా లేకపోతే జనరల్గా డెంటల్ ప్రొసీజర్స్కి వచ్చేసరికల్లా డాక్టర్ దగ్గర నుంచి ఎంతైతే మనకి ఇన్పుట్ ఉంటుందో పేషెంట్ జనరల్ హెల్త్ కానీ బాడీ దగ్గర నుంచి కూడా అంతే ఇన్పుట్ అనేది ఉంటుంది అనమాట.
సో సపోజ్ ఇన్ని రూట్ కెనాల్స్ ఇంత పర్ఫెక్ట్గా చేసుకున్న తర్వాత ఇఫ్ ద బాడీ ఈజ్ నాట్ యాక్సెప్టింగ్ ఇట్ ప్రాపర్లీ ఆర్ రీఇన్ఫెక్షన్ అయ్యింది, అంటే లోపల ఉన్న బ్యాక్టీరియా అనేది కొంచెం బయోఫిల్మ్ ఎక్కడైనా ఉండిపోయి మళ్ళీ రీఎఫెక్ట్ అయింది, ఆర్ఎల్స్ కొత్త బయోఫిల్మ్ అనేది ఫామ్ అయింది, లేదు పక్కన చిగురు దగ్గర నుంచి ఇన్ఫెక్షన్ ఏదైతే ఉంటుందో అది ఎండోడాంటిక్ ఇన్ఫెక్షన్ అంటే రూట్ కెనాల్ దగ్గరికి వచ్చి మళ్ళీ రీఇన్ఫెక్ట్ చేసింది సిచ్యువేషన్స్లో ఖచ్చితంగా మళ్ళీ రీఇన్ఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేయాలి అనేది అంటే ఒక ప్రాపర్ రూట్ కెనాల్ ప్రొసీజర్స్ అనేది స్టార్ట్ చేసుకుంటాం. సో రూట్ కెనాల్ ప్రొసీజర్లో ఏం చేస్తాము అంటే ఆ ఉన్న మెటీరియల్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ జస్ట్ లైక్ రివర్స్ అనమాట మళ్ళీ. సో ఆల్రెడీ ఉన్న మెటీరియల్ మొత్తం బయటకు తీసేయాలి. దట్ ఈస్ కాల్డ్ యాస్ ఎ జీపీ పాయింట్ రిమూవల్ అని అంటాం అనమాట. ఆ జీపీ పాయింట్ రిమూవల్ అయిపోయిన తర్వాత మళ్ళీ కెనాల్స్ని మళ్ళీ క్లీన్ చేసుకుని మళ్ళీ ఇరిగేట్ చేసేసుకుంటాం. ఆ తర్వాత మళ్ళీ ఆబ్జెక్షన్ చేసి క్లోజ్ చేసుకుంటూ ఉంటాం అనమాట. సో ఈ ప్రొసీజర్ అనేది చాలా టైం టేకింగ్గా ఉంటే, టైం టేకింగ్ ఇన్ ద సెన్స్ రూట్ కెనాల్ అయిపోయిన తర్వాత మనకి మళ్ళీ రూట్ కెనాల్ చేసినప్పుడు ఏంటంటే కొంచెం ఎక్కువ అపాయింట్మెంట్స్ పెట్టుకొని ఆ ఏరియాని మొత్తం క్లీన్గా ఉంచుకొని అప్పుడే చేసుకుంటే అనేది ఏమవుతుందంటే మళ్ళీ ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వాట్ హ్యాపెన్స్ ఇస్ ఇవన్నీ జరిగిన తర్వాత మళ్ళీ క్రాక్స్ అనేవి జరిగే అవకాశం ఉంటుంది. రూట్ కెనాల్ ట్రీటెడ్ టీత్లో క్రాక్ ఫార్మేషన్ అనేది కొంచెం పర్సెంటేజ్ అనేది ఎక్కువ కంపేర్ టు నార్మల్ టీత్. సో ఈ క్రాక్స్ అనేవి ప్రాపర్ ప్లేస్లో కానీ ఐడెంటిఫై చేయగలిగితే ఆటోమేటిక్గా విల్ బీ ఏబుల్ టు గివ్ యూ అ ప్రాపర్ డయాగ్నోసిస్. సో వీటన్నిటికి కూడా 3 డైమెన్షనల్ ఎక్స్రే ఒకటి అండ్ 3 డైమెన్షనల్ ఆబ్జర్వేషన్స్ ఒకటి, డిఫరెంట్ ఇరిగేషన్ సిస్టమ్స్ ఒకటి అండ్ ప్రాపర్ డయాగ్నోసిస్ ఒకటి, ఇవి 4 పాయింట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్గా ఉంటాయి. సో ఇవన్నీ మేము మీకు ప్రొవైడ్ చేస్తాం కాబట్టి ఐ హోప్ దీస్ థింగ్స్ మాకు ఎక్కువ జరుగుతూ ఉంటాయని అనుకుంటున్నాం. సో హోప్ యూ లైక్ ద వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.